దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. రైట్ కృష్ణాలియాల్ గారు, అలానే ఈ కలెక్టర్ల సదస్సులో స్వర్ణగ్రామం గురించి మాట్లాడుతూనే పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడారు. అది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంగా మేము ముందుకు వెళ్తున్నాం, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము ముందుకు వెళ్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు కృష్ణాంజలి గారు? చందు గారు, చంద్రబాబు నాయుడు పీపీపీకి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద చాలా విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేస్తూ వెళ్తున్నటువంటి మాట వాస్తవం. ఇది ప్రభుత్వానికి ఎంత కొంత నష్టం జరిగింది. దీన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ లేకపోతే జనసేన బీజేపీకి సంబంధించిన కూటమి వాళ్ళు వెనకబడ్డారు అనేటువంటి చాలా స్పష్టం. చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు నిన్న చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఒకటి ఇచ్చారు. ఏంటంటే పీపీపీ పద్ధతుల్లో ఈ విధంగా మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతుల్లో ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా మొత్తము పర్యవేక్షణ ప్రభుత్వమే ఉంటుంది. అదే విధంగా పేద విద్యార్థులకి తక్కువ ఖర్చుతో విద్య అందించేటువంటి విధంగా సీట్లకు సంబంధించినటువంటి విషయంలో 50% ఖచ్చితంగా ఏది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉండేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ తరహాలో అయితే 50% మేనేజ్మెంట్ కోటాలో ఒక 20% ఎన్ఆర్ఐ ఇలాగా ఏదైతే పెట్టారో ఇప్పుడు అదే తరహాలో ఒక 50% ఖచ్చితంగా పేదలకి కన్వీనర్ కోటాలో సీట్లు అందేదానికి అవకాశం ఉంటుంది తక్కువ దీనికి. ఈ విధంగా పీపీపీ పద్ధతి వల్ల నష్టం జరగదు అనేటువంటి అంశాన్ని, అది ప్రభుత్వం చేతుల్లో నుంచి వెళ్ళదు అనేటువంటి అంశాన్ని, అదే విధంగా పేద విద్యార్థులకు అత్యధికమైనటువంటి ఫీజులు వాళ్ళ మీద భారాలు పడవు అనేటువంటి అంశాన్ని ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే ఉంటుంది. లేదు అంటే మాత్రం ఈ విషయంలో ప్రజల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యతిరేకతగానే వస్తే ఇప్పుడిప్పుడుగా వీళ్ళు ఎందుకు చెప్పుకున్నా కానీ అవి కౌంట్ అవ్వండి. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగా తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు జనసేన నాయకులు చెప్పారు, మేము పథకాలన్నిటి పేర్లు మార్చాం తప్ప పథకాలను అద్భుతంగా కొనసాగిస్తున్నాం. నిజం, మీరు పథకాలని పేరు మార్చినందుకు ఎవ్వరు అడగల. తల్లిఒడిని అమ్మఒడి తల్లికి దీవెనని పెట్టారు, ఎవరన్నా అప్డేట్ చేశారా? రైతు భరోసా అన్నదాత సుఖీభావని పెట్టారు, ఎవరు అప్డేట్ చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న పథకాల పేర్లు చెప్పాకండి సార్. ఎప్పుడో హయాంలో ఉన్న పివి నరసింహారావు గారు లేకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకాలు అప్పుడు పథకాల ప్రకారంగా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కానీ గత ప్రభుత్వం ఆగండి సార్. నేను ఇందాక నుంచి నేను మిమ్మల్ని గమనిస్తానే ఉన్నాను. మీరు కూటమి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తు పోసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ మేము ఇచ్చే పథకాల విషయంలో కానీ మేము చేసే అభివృద్ధి విషయంలో కానీ మీరు ఎక్కడైనా కానీ ఒక మాట మాట్లాడతాను అనుకుంటే కనుక ఒక్క మాట మాట్లాడిన పాపాన్ని పోవట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి వదిలేసేయండి, జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి వదిలేసేయండి దయచేసి కృష్ణాంజనేయ గారు. మీరు మాట్లాడితే కేంద్రం ఇచ్చే పథకాలు, లేదంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇచ్చే పథకాలు, లేదంటే ఏనండి పివి నరసింహారావు గారు హయాంలో జరిగిన పథకాలు, అసలు పెన్షన్ విధానం అసలు మొదలు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఇట్లాంటివి మాటలు మీరు మాట్లాడారు. టాపిక్ లో మీరేం చేశారో చెప్పకుండా ఎవరు మీకేం తెలియట్లేదా? మీకు డిబేట్ లో కూర్చునేసరికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు ఎందుకు కనిపించట్లేదా? లేకపోతే కళ్ళ గంతలు ఏమైనా కట్టుకొని తిరుగుతున్నారా? చెప్పండి ఫైనల్ గా గారు. మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తే ముగిద్దాం ఏం మూసుకోవాలి? ప్లీజ్ అండి, చంద్రు గారు, వంశీ గారు, గౌరవం సంపాదిస్తుంటే నువ్వు నోరు మూసుకోవాలంటో బాధ్యత ప్లీజ్ కంట్రోల్. ప్రజలపక్షాన్ని మాట్లాడాల్సిన మనుషులే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కృష్ణాలింగ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ కంట్రోల్. కామన్ సెన్స్ లేదు. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 1994 నుండి ఆయన మొట్టమొదటిసారి సీఎం అయిన 1995 నుండి ఇవన్నీ అలవాటే. ఆయన ఇలానే విమర్శిస్తూ ఉంటారు,
ఆయన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ అలవాటే చంద్రబాబు నాయుడు గారికి. రిజల్ట్ ప్రజలు చూస్తారు. ఈరోజు ఆనాడు విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు కూడా ఈరోజు హైదరాబాద్లో బెంచ్ కార్లు ఆడి కార్లు వేసుకుని తిరుగుతున్నారు. ఎకరం 165 కోట్లు. ఆ రోజు ఇలానే విమర్శించారు, ఈరోజు ఇలాగే విమర్శిస్తారు. అవన్నీ కామన్. చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, దాని ప్రకారంగా ముందుకెళ్తారు. ఇప్పుడు మిత్రుడు ఇందాక గుర్తు చేశారు అమరావతి రైతుల గురించి. నిన్న డిసెంబర్ 17వ తారీఖు, నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రారంభమై 6 ఏళ్ళు. నిన్నే అసెంబ్లీ సాక్షిగా మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నాడు నిన్నటి రోజున. సో ఈరోజు మనం దాని రిజల్ట్ చూసాం. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అండి, నారా లోకేష్ గారు ఇప్పుడే ఒక 13 నిమిషాల క్రితం ఒక ట్వీట్ చేశారు. వెన్ గవర్నెన్స్ రిఫార్మ్ స్పీక్స్ లౌడర్ దాన్ స్లోగన్స్, రికగ్నైజేషన్ ఫాలోస్. ఏ హైలీ రెస్పెక్టెడ్ అవార్డ్, ఏ ఫార్మిడబుల్ జ్యూరీ. విచ్ అవార్డ్ ఈస్ దిస్? గెస్ హూ వన్? బిగ్ రివీల్ ఎట్ 12 noon. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనం సంస్కరణలో, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలో నినాదాల కంటే పెద్ద అయితే గుర్తింపు వస్తుంది. ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్నాం. ఎవరు ఆ అవార్డు ఏంటనేది 12 గంటలకి ఈరోజు చెప్తా అన్నారు. దట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో మేము ఇలాంటి గుడ్ న్యూస్లు చెప్తానే ఉంటాం, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి ఈరోజు స్వర్ణ గ్రామాల పేరుతో ముందుకెళ్తాం, ప్రజలకు మరింత చేరువవుతాం. రైట్ వంశీ గారు థ్యాంక్ యూ, లక్ష్మీకాంత్ గారు థ్యాంక్ యూ, అదేవిధంగా వెంకటనారాయణ రెడ్డి గారు, బి వెంకటనారాయణ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు, అందరికీ కూడా హాట్ టాపిక్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో పేరు మార్పు ముఖ్యం కాదు, సంస్కరణ